నేను మీ మధు. వైసీపీ అధినేత జగన్ తమ నేతలకు పార్టీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యతలు అప్పగించి తాను వేరొక రకం రాజకీయాలు చేస్తున్నారు. అదే పరామర్శ యాత్రలు. ఇది కూటమి ప్రభుత్వంపై ఆయన అమలు చేస్తున్న విముఖ వ్యూహంగా భావించవచ్చు. ఆయన ప్యాలెస్ లో నుంచి కాలు బయట పెడితే అది పరామర్శ యాత్రకి అనుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. కానీ ఆయన కేవలం పరామర్శించడానికే బయటకు వస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వీటిని పొదిలి రెండపాల పరామర్శ యాత్ర అయితే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆ పేరుతో బల ప్రదర్శన, రప్ప రప్ప తలకాయలు నరికేస్తాం కొడకల్లార వంటి ఫ్లెక్సీలు ప్రదర్శించేస్తూ ఒక సామాన్య ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. తనకు భద్రత కల్పిస్తున్న పోలీసు అధికారులను విమర్శిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలుగా సరే సరని చెప్పొచ్చు. ఇటువంటి బల ప్రదర్శన ద్వారా వైసీపీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం నింపాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది. అలాగే ప్రతి పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం చూపుతుందని కూడా వాదిస్తున్నారు. ఇవన్నీ కలిపి చూపినప్పుడు జగన్ పరామర్శ యాత్ర పేరుతో కొత్త రకం రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతుంది. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయం కావడం అనేది చాలా శోచనీయమనే తెలియాలి. ఇక తెనాలి, పొదిలి, రెంటపాల పరామర్శ యాత్రలో తన తడాక చూపించిన జగన్ జూలై 3న నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ముహూర్తం పెట్టేసి అప్పుడే దానిపై రాజకీయాలు మొదలు పెట్టేశారని కూడా చెప్పొచ్చు. ఇక జగన్ హెలికాప్టర్ లో నెల్లూరు చేరుకోవాలనుకుంటున్నారట. ఆయనకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది కనుక నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ సొంత మీడియాలో ఓ స్టోరీ అచ్చేయించుకున్నాడు కూడా మన జగన్మోహన్ రెడ్డి. ఇక తన పరామర్శ పర్యటనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడం చూసి ఓర్వలేకనే సీఎం చంద్రబాబు నాయుడు తనని ప్రజల మధ్యకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ జగన్ కొత్త పాట అందుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు అదే పాట వినిపిస్తున్నారు. అయితే పరామర్శకని బయలుదేరి బల ప్రదర్శన చేయడం దేనికి? పరామర్శ యాత్రకు విశేష స్పందన, పరామర్శ యాత్ర విజయవంతం అని జగన్ వైసీపీ నేతలు వారి మీడియా చెప్పుకోవడం చూస్తే వాటి పరమార్థం ఏంటో ఇక్కడే అర్థమైపోతుంది. ఇక నెల్లూరు వైసీపీ నేతలకు జూలై 3కి జగన్ డేట్ ఇచ్చేశారు కనుక వారు కూడా ఆయనను మెప్పించేలా వైసీపీ కార్యకర్తలను పోగేసి ఆయన వెంట పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంచాలి. ఇక వారికి రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వగేరా సిద్ధం చేసి అన్ని అందించాలి. అలాగే పోలీస్ అధికారులు కూడా జగన్ ఈసారి ఏం చేయబోతున్నారు, నెల్లూరులో ఏం జరగబోతుంది అని ముందే ఊహించుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా ఎంతకాలం అని టీడీపీ శ్రేణుల ప్రశ్నకు సీఎం చంద్రబాబు నాయుడే జవాబు చెప్పాలి. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.